తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ సార్. తెలంగాణ నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారట. ముఖ్యంగా షర్మిల ఫోన్ ట్యాప్ చేశారనేది వస్తున్న వార్తలు సార్. సో షర్మిల కదలికలు సంభాషణలపై నిఘా పెట్టారు, ఆ సమాచారాన్ని అంతా జగన్మోహన్ రెడ్డికి అందించారు అనేది ఒక ఆరోపణ సార్. ఈ ట్విస్ట్ మీద మీ కామెంట్ అంటే అది ఆరోపణ. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. ఎవరి టెలిఫోన్ ట్యాపింగ్ అయిందో స్టూడియోలో కూర్చొని నేను డిసైడ్ చేయలేను. సో టీవీ స్టూడియోలో కూర్చొని ఇంకో ఈ పలానా వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ అయిన ఆధార్ లిస్ట్ ఉంటుందా? ఒకవేళ జరిగి ఉంటే తప్పనిసరిగా నేరం అది. టెలిఫోన్ ట్యాపింగ్ పొలిటికల్గా ఉన్న ఆ రోజున్న సిచ్యువేషన్ అయితే బీఆర్ఎస్కు జగన్కు మంచి సంబంధాలు ఉన్నమాట నిజం. జగన్ వ్యతిరేకంగా షర్మిల యాక్టివిటీ చేస్తున్నమాట నిజం. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే రాజకీయ నాయకుల ఫోన్లు ఎందుకు ట్యాప్ అవుతాయి? రాజకీయ ప్రయోజనాల కొరకే ట్యాప్ అవుతాయి, ఇంకా వేరే పని ఏం లేదు కదా. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో బిజినెస్ మెన్ ఫోన్లు ట్యాప్ అయినాయని, పొలిటీషియన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. సో ఈ ట్యాపింగ్ కనుక పొలిటీషియన్లు జరిగితే ఖచ్చితంగా రాజకీయ నాయకుల కదలికల్ని అంచనా వేసేందుకు, ఆ రాజకీయ నాయకుల కదలికలకు అనుగుణంగా వ్యూహాలు రచించటానికి, ప్రత్యర్థుల్ని చెక్మేట్ చేయడానికే వాడతారు. ఇంకా వేరే దేనికి వాడతారు? రాజకీయ నాయకులను మీకు ఏదో తీవ్రవాదుల్ని, వాళ్ళ సంబంధించిన వారిని, సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళకు సంబంధించిన వారి ఫోన్లు ట్యాప్ చేశామంటే క్రైమ్ ప్రివెన్షన్కు వాడతారు. ఎందుకంటే నేరం జరగకుండా ఉండడానికి ఇంటెలిజెన్స్ నిఘా ఇన్పుట్స్కు వాడతారు. కానీ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అనేదే నిజమైతే దాని వెనకాల రాజకీయ కారణాలు, రాజకీయ వ్యూహాలే ఉంటాయి. వాళ్ళు ఏ నాయకుడు ఎవరితో కలుస్తున్నాడు, ఎవరు కుమ్ముక్కవుతున్నారు అని, అంటే బిహైండ్ ద సీన్ మనకు ముందు కనబడే రాజకీయ చిత్రం ఒకటి ఉంటుంది, వెనకాల నడిచే రాజకీయ చిత్రం ఒకటి ఉంటుంది. జర్నలిజంలో ఉన్న సీనియర్లందరికీ తెలుసు, రాజకీయాలు తెర ముందు జరిగే రాజకీయాలతో పోలిస్తే తెర వెనుక జరిగే రాజకీయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ తెర వెనుక జరిగే రాజకీయాలు ప్రత్యర్థుల్ని ఒక నిఘా వేసి అవి తెలుసుకోవడం ద్వారా ప్రత్యర్థులకు చెక్మేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక నాయకుడు తిరుగుబాటు కనుక సిద్ధమవుతున్నాడు అనుకుంటే అతను గోయి తవ్వడానికి ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు. సో అందువల్ల ఇలా ఒకవేళ రాజకీయ నాయకుల ఫోన్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసి ఉంటే షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేయరని ఏం గ్యారంటీ ఏమున్నది? జగన్కు బీఆర్ఎస్కు ఉన్న సంబంధం అందరికీ తెలుసు కదా. జగన్కు షర్మిలకు ఉన్న వివాదం కూడా తెలుసు. అయితే ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాల్సింది అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడిందా లేదా అని. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది, బీఆర్ఎస్ డినై చేస్తోంది. సో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరిగి ఉంటే అది సడన్లీ వెరీ బిగ్ క్రైమ్. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ కనుక మన దేశంలో ప్రాథమిక వ్యక్తిగత గోప్యత. సో అందువల్ల అకారణంగా అన్లెస్ దర్ ఇస్ ఎ వెరీ బిగ్ సెక్యూరిటీ రీజన్ ఎవరి ఫోను ట్యాపింగ్ చేయడానికి అవకాశం లేదు. చట్టం ప్రకారం కూడా ఒకరి ఫోన్ ట్యాప్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంటారు దాన్ని. అది ఎలక్ట్రానిక్ సర్వే పెట్టాలంటే చాలా హై లెవెల్ ఆఫీసర్ అనుమతితోనే చేయాలి. కానీ ఇప్పుడు ఆరోపణ ఏంటంటే ప్రత్యేకంగా దానికి ఒక బృందాన్ని పెట్టి ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ కొనుగోలు చేసి ఒక ప్రత్యర్థుల పైన నిఘా పెట్టడానికి చేశారన్న ఆరోపణ. అందువల్ల లెట్ us వెయిట్, ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే కదా.